తిరుపతి గోవిందరాజస్వామి ఆలయం చుట్టుపక్కల షాపులు భక్తి మార్గాన్ని పెంచే షాపులతో నిండిపోయి ఉంటుంది. డివైన్ షాపింగ్ అంటే గోవిందరాజస్వామి ఆలయం చుట్టుపక్కలే. అయితే ఎన్నికల ఫలితాలు వచ్చాక అక్కడ మరో రకం షాపింగ్ జరుగుతోంది. ఇద్దరు కొత్త దేవుళ్ల ఫోటోలు హాట్ గా సేల్ అయిపోతున్నాయి. ఎవరా కొత్త దేవుళ్లు? అంతలా ఎందుకు అమ్ముడుపోతున్నాయి? వాచ్ ది స్టోరీ. ఇది గోవిందరాజస్వామి ఆలయం ఎదురుగా ఉన్న తూర్పు మాడవీధి. తిరుపతి యాత్రకు వచ్చి వెళ్లే భక్తులు తిరుమల దేవుడిని దర్శించుకున్న తర్వాత తిరుమలలోనే ఫోటోలు కొనుగోలు చేస్తారు. కొందరు అక్కడ మిస్ అయితే తప్పకుండా గోవిందరాజస్వామి ఆలయం వద్ద ఉన్న ఈ షాపుల్లో దేవుడి ఫోటోలను కొనుగోలు చేస్తారు. 200 రూపాయల ధర నుంచి ఇక్కడ శ్రీవారి చిత్రాలు విక్రయిస్తుంటారు. అయితే ఇటీవల ఇక్కడ దేవుళ్ల మధ్య ఇద్దరు ఫోటోలు ప్రతి దుకాణాల్లో దర్శనమిస్తున్నాయి. అవే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫోటోలు. ఇది ఎట్లా అంటే మాకు ఇక్కడ దేవుడు మనుషుల ఫోటోలు అంతా సమ్మంగానే చేస్తాం మేము. కాకపోతే ఇది ఎట్లా అంటే రెస్పాన్స్, అబ్బా సీఎం గారితో పెట్టారు, డిప్యూటీ పవన్ కళ్యాణ్ పెట్టారు, ఇట్లా రెస్పాన్స్ అవుతున్నారు. కానీ వాళ్ళు ఈ పటాలం ఇట్లా ఇవి కూడా అమ్ముతారా అని ఒక ఆశ్చర్యానికి గురవుతున్నారు. అదైతే ఉంది. ఇక యాత్రికులు అయితే ఇంకా చెప్పాల్సిన పనుల పిలిగ్రిమ్స్ అదర్ స్టేట్ వాళ్ళు కూడా హై పవన్ కళ్యాణ్ అంటున్నారు, హై చంద్రబాబు నాయుడు అంటున్నారు. ఆ రెస్పాన్స్ అయితే ఉంది. ఈ గత 15 రోజులుగా అన్ని పరిస్థితులు మారిపోయినాయి. ఇక్కడ చాలా బాగుంది సేల్స్ పరంగా రెస్పాన్స్, యాత్రికుల రెస్పాన్స్ కానీ లోకల్ వాళ్ళు ఈ ఫోటోలు తీసుకున్న విధానం కానీ అన్నీ మారింది. బాగుంది, చాలా బాగుంది. మేము ఊహించలేదు అసలు ఇట్లా చేస్తాము అమ్ముతామని కూడా. వాళ్ళే చాలా బాగుపోతున్నాయి ఈసారి. జగన్ 5 ఏళ్ల దుష్టపాలనకు చర్మగీతం పాడిన జనం ఇంకా కొన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో జగన్ ఫోటో కనిపించడంపై మండిపడుతున్నారు. ఈ క్రమంలో జనమే జగన్ ఫోటోలను చాలా చోట్ల తొలగించే ప్రక్రియ మొదలుపెట్టారు. వాటి స్థానంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఫోటోలను ఏర్పాటు చేస్తున్నారు. సచివాలయాలు, పోలీస్ స్టేషన్లు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ ఆసుపత్రులు ఇలా అన్ని చోట్ల ఫోటోలను పెట్టడానికి జనం పోటీ పడుతున్నారు. ఒక్కో ఫోటో కనీసం 500 నుంచి 2000 వరకు ఉంటోంది. అంటే 2 ఫోటోలు కలిపి 1000 నుంచి 4000 రూపాయలు అవుతోంది. అయినా జనం సొంత డబ్బులు ఖర్చు పెట్టి మరీ ఫోటోలు కొనుగోలు చేసి ప్రభుత్వ కార్యాలయాల్లో పెడుతున్నారు. ఇద్దరిది కలిపి సింగిల్ పోవు, ఇద్దరిది కలిపి పోతుంది. ఎక్కువ మంది ఫ్యాన్స్ తీసుకుంటారు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. గెలిచిన రోజు నుండి రెగ్యులర్గా మాకనే కాదు, ఇక్కడ ఉండే వరుసలో ఉండే పటాలంగిల్లో అందరికీ మంచి బిజినెస్ ఉంది. స్టూడియోలకు కానీ, ఎందుకంటే ప్రింట్అవుట్ అక్కడ వేసుకొని వచ్చి చేయాలి కాబట్టి బిజినెస్ బాగానే ఉంది. వేరే ఫోన్ కోసం వచ్చాను. ఈ గ్లో చూసి జనాల్లో 20-50 మెంబర్స్ అదే పని నిలబడి చూస్తున్నారండి. ఆ గ్లో అంటే ఆకర్షణ, ఆ ప్రత్యేకత అలా ఉందన్నమాట. నాకైతే ఈ విధంగా చూడడం చాలా సంతోషకరంగా ఉంది. ఒక 2 కలిపి ఒక 1200 మాట్లాడి తీసుకున్నామండి పెద్ద ఫోటోలు అండి. ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. ఏ రాజకీయ నాయుడు ఫోటో దేవుడి మధ్యలో పెట్టడం, ఇలా పెట్టడం ఇదైతే నాకు ఆనందకరంగా ఉంది. కొంతమంది కావాల్సిన విధంగా ఆర్డర్ చేయించుకుంటున్నారు. మా దగ్గర ఫ్యాన్స్ ఎక్కువగా లైక్ చేస్తున్నారు. లేడీ ఫ్యాన్స్ ఎక్కువగా వచ్చి పవన్ కళ్యాణ్ ఫొటోస్ ఎక్కువ లైక్ చేసి తీసుకెళ్తున్నారు. మాకు చాలా సంతోషంగా ఉండాలి. 1.5 ఫీట్కి 1 ఫీట్ వస్తుంది సైజ్. ఇది వచ్చి 550 రూపీస్ పడుతుంది. దీంట్లో 2 ఫీట్ ఉండదు, అక్కడ అది వచ్చి 1500 పడుతుంది. బాగుంటుంది. తిరుపతి యాత్రకు వచ్చిన వారు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోలను చూసి సంతోషిస్తున్నారు. తమ ఊర్లో ఇంత చక్కటి ఫ్రేముల్లో ఉన్న ఫోటోలు లభించవని, అందుకే తిరుపతిలోనే తీసుకుంటున్నామని అంటున్నారు. ఇక షాపుల వారు కూడా దేవుడి ఫోటోలతో పాటు సీఎం, డిప్యూటీ సీఎంల ఫోటోలు కూడా భారీగా విక్రయిస్తున్నామంటున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ ఫోటోలను మామూలు ప్రింట్లతో ఫ్రేమ్ కట్టడం లేదు. ఫోటో ల్యాబుల్లో ఖరీదైన ఫోటో ప్రింట్లు వేసి మరీ ఫ్రేమ్లు కడుతున్నారు. ఈ క్రమంలో ఆ ఫోటోలో మరింత తేజస్సు కనిపిస్తోంది. దర్శనానికి వచ్చిన ఏపీలోని నలుమూలల ప్రాంతాల వారితో పాటు తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప జిల్లాల నుంచి కూడా ఈ ఫ్రేమ్లు తీసుకుపోతున్నారు. మొత్తానికి జనం ఓటు వేయడంతో సరిపోయిందనుకోకుండా తమ ప్రియ నాయకుల ఫోటోలు ప్రభుత్వ కార్యాలయాల్లో ఉండాలని తమ వంతు కృషి చేస్తున్నారు.